What's up guys, welcome back to CJ Real Life Mod Series episode number 3. సో ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి నేనైతే మన టామీ వెహికల్ అయితే స్టీల్ చేయబోతున్నా. సో టామీ వచ్చేసి ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చాడంట. సో తెలీదు, ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాడు అనుకుంటున్నా. సో నాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇప్పుడు వెళ్ళి టామీ కార్ని అయితే స్టీల్ చేద్దాం. మీకు సైడ్ని అయితే నేను ఫోటో వేస్తున్నాను చూడండి, ఇదే టామీ కార్ అనమాట. సో మనైతే ఇప్పుడైతే స్టీల్ చేసుకొద్దాం. సో వెళ్ళే కన్నా ముందు ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో ఇంకా లేట్ చేయడం అయితే స్టార్ట్ చేద్దాం. మరి లెట్స్ గో. ఓకే గైస్, ఇంకా ఫైనల్లీ ఇది వచ్చేసి మన బబుల్ బీ కార్ అనమాట. లాస్ట్ ఎపిసోడ్లో స్టీల్ చేసాం కదా, అది వచ్చేసి మనం బైక్లో సో కొన్నాం కదా ఫస్ట్ ఎపిసోడ్లో. సో సెకండ్ ఎపిసోడ్లో వచ్చేసి బంబిల్ బీ కార్ని అయితే స్టీల్ చేశాను. సో ఇప్పుడైతే మనం అందరం బంబిల్ బీ కార్ని అయితే వేసుకున్నాను. సో ఇక్కడ కార్ పేరేంటో తెలియదు గైస్, ఉందా ఆర్డర్ను అడ్డంగా సెల్లండి. ఇంక సో తొందరగా వెళ్దాం మరి. సో వెళ్ళి స్టీల్ చేసుకుని వచ్చేద్దాం కార్ని. సో తెలీదు ఇప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాడు, పార్కింగ్లో పెట్టాడా లేదా ఎక్కడ పెట్టాడో తెలియదు టామీ అయితే. సో ప్రస్తుతానికి వెళ్దాం తొందరగా. సో లైట్స్ అయితే ఆఫ్ చేశాను. సో వెళ్దాం మరి తొందరగా. ఓకే గైస్, ఇప్పుడు ఫైనల్లీ మనం అయితే అయిపోయింది. సో వెళ్దాం తొందరగా. సో వెళ్ళి ఇప్పుడైతే టామీ వెహికల్ని అయితే స్టీల్ చేయాలి మరి. సో ఎక్కడ పెట్టాడో తెలియదు. సో ఎయిర్పోర్ట్లో అన్నాడు అంతే, ఎయిర్పోర్ట్ అనేది తెలుసు నాకు టామీ వచ్చాడని. సో వెళ్దాం మరి. ఎయిర్పోర్ట్లో పార్కింగ్ స్పాట్లో పెట్టారా లేదా ఎయిర్పోర్ట్ లోపల పెట్టారా అని. సో పోలీస్ కేసులు అన్ని పడతాయి కూడా తెలియదు. నేను ఆర్మర్ వేసుకుని వచ్చాను అంతే. వెపన్స్ కూడా లేవు నా దగ్గర. వెపన్స్ మర్చిపోయింది, వెపన్స్ కూడా లేవు మన దగ్గర. ఏమో మరి ఏమవుతుందో చూద్దాం. సో తొందరగా వెళ్దాం. ఛానల్కి ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకా 300 సబ్స్క్రైబ్స్, నియర్లీ 2K. సో 2Kకి చాలా దగ్గరలో ఉన్నాం. సో ఇంకా 300 మిగిలి ఉన్నారు. సో చేయండి అబ్బా సబ్స్క్రైబ్. అండ్ ఇప్పుడు వచ్చేసి వెళ్దాం. ఇక్కడ ఏంటి ఇటు నుంచి స్ట్రైట్గా వెళ్దాం. ఓకే గైస్, ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చాను. డ్యామేజ్ మాత్రం మారట్లేదు కదా వెహికల్కి, కానీ ఏం డ్యామేజ్ కావట్లేదు మన పైకి. సో డ్యామేజ్ ఏదో పడుతుంది. సో ఇది వచ్చేసి మోడర్డ్ వెహికల్ కాబట్టి మాకు డ్యామేజ్ ఎంత పడినది తెలియదు, జస్ట్ స్మోక్ వచ్చేది అంతే. మనకేంటి లేదు గైస్, ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తాకి గుర్తించాను లేదు గైస్, అయినా పని అట్లా డోర్స్ గేట్స్ అయితే ఓపెన్ అవ్వట్లా. ఇది మా స్టాండ్. ఇక్కడ ఏంటి BMW బైక్లు 3 పెట్టారు. వాట్ హ్యాపెండ్ బ్రో? ఓకే మనకి ఎందుకు లేండి వెళ్తారు. ఓకే గట్టిగా డ్యామేజ్ పడుతుంది అబ్బా, అలా అర్థమైంది. ఇది షెడ్కి వెళ్ళిపోతుందండి వెహికల్ జాయిగా. సో చూద్దాం వెళ్దాం. ఇంకెక్కడ ఉంది ఆ వెహికల్? ఇక్కడ పార్కింగ్ స్లాటే కనబడట్లేదు. అది మీరు చూసారా? అసలు తెలియకుండా ఎక్కించాను. మామూలుగా ఎక్కించాను లేదు, పార్కింగ్లో లేదు. సో ఒక్క నిమిషం ఉండండి. సో ఫోన్ చేసి అయితే కనుక్కుంటాను. సో ఎక్కడ ఉన్నాడా అని టామీ. సో గైస్, ఇక్కడ మ్యాప్లో మన గ్రీన్ కలర్ హౌస్ ఉంది కదా, సో అటు సైడ్ అయితే టామీ హౌస్ తీసుకున్నానంట. సో ఐ మీన్ హోటల్. సో స్టే చేయడానికి అయితే తీసుకున్నానంట. మరి చూద్దాం. సో వెళ్దాం. సో నది కార్ దొరికితే వెంటనే వేసుకుని వెళ్ళిపోవచ్చు. సో ఇది ఎలాగో స్టీల్ వెహికలే కాబట్టి పర్లేదు, ఇది అక్కడ ఉంచేసిన పెద్ద ప్రాబ్లం ఉండదు నాకు. సో వెళ్దాం మరి తొందరగా. ఇచ్చే నుంచి రూట్ పైకా కాదు తప్పు వచ్చాను. సో వెనకాల మామూలు డ్రిఫ్ట్లు పట్టట్లేగా. ఇప్పుడే పోలీస్ కేసు పోయిందని కూడా మళ్ళీ పోలీస్ కేసు వచ్చి 1 స్టార్ వాంటెడ్ లెవెల్ మమ్మల్ని విండిది. సో నేను అనుకుంటున్నా ఈరోజు 5 స్టార్ వాంటెడ్ లెవెల్ అయితే ఉంటుందేమోనని. సో చూద్దాం మరి. ఓకే సన్సెట్ కూడా అయిపోతుంది. సో నదితే ఇప్పుడు దొరికింది మన వెహికల్, టామీ వెహికల్. సో వెళ్దాం తొందరగా. సో అలాగే ఈ కార్ అయితే చాలా బాగుంది. సో కార్ పేరు తెలియదు అయ్యా, పేరు తెలియక. సో ఇంకా ఈ మోడల్ వచ్చేసి ఫార్చునర్ అండ్ అలాగే ఏమంటారు దాన్ని సూప్రా అండ్ ఇంకా చాలా ఉన్నాయి. సో మరి ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయి. సో చెప్పండి. సో ఇంకా కొత్త వెహికల్స్ కావాలా, సో లేదంటే వింటేజ్ లుక్ వెహికల్స్ కావాలా కూడా చెప్పండి. సో చూద్దాం. సో కుదిరితే వీడియో షేర్ చేస్తా. సో సీజీ రియల్ లైఫ్ మొత్తం అయితే కంటిన్యూ అవుతాయి. సో రోజుని. సో ఇంకా చెప్పానుగా 2K చాలా దగ్గర ఉన్నాం, ఇంకా 300 సబ్స్ ఉన్నారు. సో ప్లీజ్ తొందరగా ఫినిష్ చేసేయండి అబ్బా. సో ఇంకా తీసుకెళ్ళిపోదాం వెహికల్ని అయితే. సో మళ్ళీ టామీ అయితే రిస్క్ అయిపోద్ది. సో మళ్ళీ పెద్ద పెద్ద వార్లు అయిపోతాయి, మనకేం తెలియండి. సో ఇంటికి వెళ్ళిపోవచ్చు తొందరగా.
అండ్ అలాగే నేను ఇల్లు కూడా మారిపోదాం అనుకుంటున్నా. సో చూద్దాం. సో వీలైతే నెక్స్ట్ ఎపిసోడ్లో మార్చుదాం. సో ఐ థింక్ సో నెక్స్ట్ ఎపిసోడ్ లేట్, ఈ ఎపిసోడ్ చాలా లేట్ అవుతుంది, ఎపిసోడ్ 3. సో ఎపిసోడ్ 2 1 డే గ్యాప్లో అప్లోడ్ చేశాను అనమాట. అంటే మార్నింగ్ అప్లోడ్ చేశా. సో ఈరోజు డే వచ్చేసి May 5th. సో రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తా. సో ట్రై చేస్తున్నా. సో ఇది ఎలా దిగాడు నాయన, కొడుతున్నాడు గేయిచుడు. అబ్బా డ్యామేజ్, ఏ టైర్ బ్లాస్ట్ చేస్తాడు అయ్యాడు, కానీ మనకు డిఫరెన్స్ తెలియట్లేదు. సో చూద్దాం. రిపేర్కి కూడా మళ్ళీ రిపేర్ అయిపోయిందబ్బా. సో ఖచ్చితంగా రిపేర్ అయితే చేయించాలి. ఇప్పుడు ఇది కూడా ఉందా. సో చూద్దాం మరి. సో తొందరగా వెళ్దాం. ఇప్పుడు ఇచ్చే నుంచి మన ఇంటికి చాలా దగ్గరలో ఉన్నాం. సో రిపేర్ షాప్ కూడా వచ్చేసాము. సో కార్ని అయితే ఒకసారి రిపేర్ చేయించేద్దాం. సో ఎందుకంటే బాగాలేదబ్బా, కార్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. సో మనకు తెలియదు అంతే. సో తొందరగా వెళ్ళి సో కార్ని కొంచెం ఏమంటారు దాన్ని ఇది చేయించుకొని వచ్చేద్దాం. అరే నువ్వు నా మీద ఇంటర్ను ఇలా డ్రైవింగ్ చేస్తున్నా. ఒరే నేనే వెళ్ళింది ఎప్పుడంటే నువ్వు నాకన్నా ముందు వచ్చేసావేమిరా. సర్లే ఇంకా ఆడకు కదలట్లేడు, ఇంకా అన్న గుద్దుకుని వెళ్ళిపోవచ్చు మనం లోపలికి. సో ఆడికి కూడా రిపేర్ అయిపోద్ది అనుకుంటున్నా. సో ఫస్ట్ టైం చేసి ఇలా ఒక ఇరికిచ్చేసి మనం గ్యారేజ్ లోపలికి వెళ్తాం. సో రిపేర్ చేయించుకోవడానికి. సో వెళ్దాం. ఇంక ఇల్లు ఎగడం. సో మనం వెళ్ళిపోదాం. వీడు చూడండి, మనం కరెక్ట్గా ముందుకు వస్తున్నాడు. నేను ఇంకా ఆడికి అదే ప్లేస్కి ఇంకా బయటికి రాడలే అండి. సో ఇంకా మనం వీలైతే అని బయటికి తీసుకురావాలి. సో మనకు అంత టైం లేదు. సో ఆల్రెడీ లేట్ అయిపోయింది. సో ఇంటికి వెళ్ళిపోవచ్చు తొందరగా. సో ఇచ్చే నుంచి అయితే మన ఇంటికి చాలా దగ్గర. సో వెహికల్ అయితే అంత చేయలేదు. సో అబ్బా వెనకాల పోలీసు ఉన్నాడు, వాంటెడ్ లెవెల్స్ పల్ల చూడలేదు నేను. ఇది బెటర్, మనకి చూసుంటే మనం బొగ్గు అయిపోతున్నాం. సో ఏం పర్లే. సో వెళ్దాం. సో ఇక్కడెక్కడ దాచిపెట్టాలి ఇప్పుడు. సో కారు ఎలా ఉందో కూడా కింద కామెంట్ చేయండి. చూసారా కన్ను కొడుతుంది మీ కారు, ఒక లైట్ వెలుగుతుంది, ఇంకో లైట్ వెలగట్లేదు. అబ్బా ఇందాక ఇక్కడ కాదే కింద వెలుగుతుంది గ్యాస్, లైటింగ్స్ పైన కాదు కింద వెలుగుతుంది. సో ఈ కారు పేరు ఫెరారీ పైనాడు. సో చూద్దాం మరి. సో వెళ్దాం. ఓకే గైస్, సో ఇచ్చే నుంచి అయితే చెప్పాను కిందక ఒక ప్లేస్ తెలిసి నాకు దాచిపెడతానని. సో ఈ స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ చిన్న చెట్లు ఉంటాయి, ట్రీస్. ఈ ట్రీస్లో దాపెట్టేసామంటే వెహికల్ అయితే ఇంకెవరు కనిపెట్టలేరు. సో ఇదిగోండి. సో ఇదే మన ఇల్లు బ్యాక్ సైడ్ అనమాట. సో గ్యారేజ్ ఉంది కదా, ఇప్పుడైతే యూటర్న్ తిప్పేద్దాం. సో ఎందుకంటే కుదిరితే నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా మళ్ళీ వెహికల్ అయితే తీసేస్తాను, బ్యాక్ గ్యారేజ్లో పెట్టేసుకోవచ్చు మనం. సో నాకు ఏంటంటే గ్యారేజ్ సరిపోవట్లేదు అబ్బా. సో వేరే ఇల్లు షిఫ్ట్ అయిపోదాం. సో నేను ఒక ఇల్లు చూసా. సో బీచ్ ఏరియా దగ్గర ఉంటుంది. సో అది కొంటకు వస్తుందో తెలియదు నాకు. సో వెళ్ళి సో అంతే ఇంకా ఇక్కడ పెట్టేసి నేను పార్క్ చేసి ఇంకా గ్యారేజ్ దగ్గర అయితే. ఓకే గైస్, దట్స్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఐ హోప్ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నా. సో ప్లీజ్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఎందుకంటే 2Kకి చాలా దగ్గరలో. సో మర్చిపోకుండా అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. సో అంతవరకు బాబాయ్. సో మర్చిపోయాను. సో చెప్పాను కదా 2Kకి చాలా దగ్గర ఉంది. సో ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకా నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. సో అంతవరకు బాబాయ్, సీ యూ, టాటా.